భయానికి భయం పుడితే ఎలా ఉంటుంది? ప్రకాశం జిల్లాలో జరిగిన మేదరమెట్ల సిద్ధం సభలా ఉంటుంది. అవును, ఇన్నాళ్లు తన పాలనతో అన్ని వర్గాలని భయభ్రాంతులకు గురిచేసి భయపెట్టిన వాడే నిజంగా భయపడితే ఎలా ఉంటుందంటే, సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఎందుకంటే నిన్న ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి మేదరమెట్ల సిద్ధం సభ వేదికగా ఆఖరి సిద్ధం సభది ఎలా ఉంటుంది అని అందరూ ఆసక్తిగా చూశారు. ఏం చెప్తారు, ఎట్లాంటి విషయాలు మాట్లాడతారు అనేది యావత్ ఆంధ్రప్రదేశ్ చాలా ఆసక్తిగా గమనించింది. కానీ ఆయన ప్రసంగాన్ని గమనిస్తే మనకి రెండు విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఏమిటా రెండు విషయాలు? ఒకటి, అన్న ముఖ్యమంత్రి కాకపోతే, చంద్రబాబు సీఎం అయితే. అన్న ముఖ్యమంత్రి కాకపోతే అన్న లైన్ని దాదాపుగా ఆయన ప్రతిసారి అన్న ముఖ్యమంత్రి కాకపోతే అనే ఒక భయాన్ని బయటపెట్టారు. చంద్రబాబు సీఎం అయితే చంద్రబాబు అంటూ డజన్కు పైగా ఆయన చంద్రబాబు నామస్మరణ ఆశాంతం ప్రసంగం మొత్తం చేశారు. అంటే తాను ముఖ్యమంత్రి కాకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే. ఈ ప్రసంగం మొత్తం కూడా ఒక భయాన్ని, బేలతనాన్ని, బ్లాక్మెయిల్ రాజకీయాన్ని చాలా స్పష్టంగా ప్రజల ముందు ఆవిష్కరింపజేసింది. ప్రధానంగా ఆయన ఏ స్థాయిలో బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పడానికి కూడా కొన్ని ఉదాహరణలు మనం చెప్పొచ్చు. చంద్రబాబు సీఎం అయితే పింఛన్లు రావు, చంద్రబాబు సీఎం అయితే వాలంటీర్ వ్యవస్థ రద్దు, సీఎం అయితే ఇంగ్లీష్ మీడియం చదువులు రావు, జన్మభూమి కమిటీలు వస్తాయి అంటూ ఒక రకంగా పూర్తి స్థాయిలో బెదిరింపులకు, బ్లాక్మెయిల్కు ప్రజలను ఉద్దేశించే దిగారా అంటే అవుననే చెప్పొచ్చు. అంటే చాలా మంది ఏమనుకున్నారంటే ఆఖరి సిద్ధం సభ కాబట్టి తన మేనిఫెస్టోని, తన 175 మంది అభ్యర్థుల జాబితాని, తానేం కట్టా, తానేం చేశా, తాను ఏం తెచ్చా, తాను ఇంకా ఏం పురోగతి సాధించా, ఇంకా చేయవలసినవి ఎన్నున్నాయి, చేస్తున్నవేంటి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఇవి చెప్తారని అనుకున్నారు. కానీ అన్న ముఖ్యమంత్రి కాకపోతే చంద్రబాబు సీఎం అయితే ఆయన ప్రసంగం మొత్తం కూడా ఇదే మనకు కనిపించింది. తాను అర్జునుడు అంటూ, లేకపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా యథావిధిగా ఒక పాత రాగం ఉంటుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై యథావిధిగా ఆయన అక్కసు వెళ్ళగక్కడం, ఇవంతా కూడా గత సభల్లో, ఆయన బహిరంగ సభల్లో యథావిధిగా చెప్పే ప్రసంగాల్లో మనకి కనిపిస్తున్న పాత రాగమే. అయితే ఇక్కడ నిన్న సిద్ధం సభ వేదికగా ఇంకొక కొత్త భయం ఏమిటంటే టీడీపీ జనసేన పొత్తు భయం. ఈ భయాన్ని కూడా ఆయన స్పష్టంగా బయట పెట్టేశారు. పొత్తులతో వస్తున్నారు, 100 కన్నా తక్కువ ఓట్లు సీట్లు ఉన్న వాళ్ళందరూ కూడా పొత్తు కట్టి పోటీలోకి వస్తున్నారు. 100 కన్నా తక్కువ సీట్లు, 100 కన్నా తక్కువ ఓట్లు అని బీజేపీని కూడా బహిరంగంగానే అనేశారు. ఇన్నాళ్ళు కొంత జంకేవారు, మరి ఇప్పుడు దాన్ని కూడా బయట పెట్టేశారు. భయపడిపోతున్నారు. టీడీపీ జనసేన బీజేపీ అదిగో పొత్తులో వస్తోంది అనే భయాన్ని కూడా ఆయన ఆవిష్కరించేశారు. అలాగే గత సభల్లో లాగా చెప్పేశారు. ఇక్కడ నిన్న అద్భుతమైన ట్విస్ట్. ఇవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు ఆయన భయాన్ని బయట పెట్టడం, బ్లాక్మెయిల్ రాజకీయం, బేలతనం, ఇవన్నీ ఒక ఎత్తు, పొత్తుల భయం ఒక ఎత్తు, అన్నిటికీ మించి పరాకాష్ట గ్రాఫిక్స్ మాయాజాలం. సో ఈ గ్రాఫిక్స్ మాయాజాలం ముందు రాజమౌళి కూడా చిన్నబోతాడు. నిజంగా అసలు ఇంటర్నేషనల్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కూడా నిన్న సిద్ధం సభా వేదికగా ఆవిష్కృతమైనవన్నీ కూడా బలాదూరం చెప్పచ్చు. ఎందుకంటే మరి చాలా ఆరోపణలు విన్నాం. సో అమరావతి గ్రాఫిక్స్ అని చెప్పి, లేకపోతే చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్లో నిష్ణాతుడు, నిపుణుడు అని చెప్పి చేసిన ఆరోపణలన్నీ కూడా అబద్ధమని నెమ్మదిగా ప్రూవ్ అవుతూ 5 ఏళ్లలో వచ్చాయి. అలాగే చాలా మంది ఆరోపణలు చేశారు. ఋషికొండని గ్రీన్ మ్యాట్ వేసి కప్పేశారు ఇదంతా అని. చాలా మంది అనుకున్నది ఏమిటంటే అతను క్లారిటీగానే ఉన్నాడురా, చాలా గ్యాప్ తర్వాత మనకు అర్థమైంది అని చెప్పేదో సినిమాలో అన్నట్టు. అంటే మొదటి నుంచి కూడా నిష్ణాతులయ్యి అది ఎక్కడ బయటపడుతుందో అందరి మీద నిందలు, ఆరోపణలు చేసిన అంశం నిన్న సిద్ధం సభ వేదికగా కళ్ళ కట్టినట్టు కనిపించింది. ఆ డ్రోన్ షోలు, గ్రీన్ మ్యాట్లు, గ్రాఫిక్ షోలు, గ్రాఫిక్ మాయాజాలం. నిజంగా ఒక రకంగా రాజమౌళి కూడా ఈ గ్రాఫిక్స్ మాయాజాలంతో సిద్ధపడి దాన్ని ఏమంటారంటే చిన్నబోతాడేమో. జనం బాగా వచ్చేశారు అని గ్లోరిఫై చేసి చూపించాలన్న ఇది కూడా స్పష్టంగా నిన్న కనపడింది. రాని జనం వచ్చారన్నట్టు, లేకపోతే ఇదిగో ఇంత సంఖ్యన బలం ఇది అని చెప్పే ప్రయత్నం, జన సమీకరణ, ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. ఆఖరికి
మీడియాని రావద్దన్నారు, రైతులను రావద్దన్నారు, సర్పంచులను రావద్దన్నారు, ఎక్కడికక్కడ అందరినీ కట్టడి చేశారు. సొంత ఫోటోగ్రాఫర్లతో, సొంత విఎఫ్ఎక్స్ టీంతో, సొంత గ్రాఫిక్స్ టీంతో ఒక రకంగా క్లౌడ్ రెప్లికేషన్ అని అంటారు. ఆ క్లౌడ్ రెప్లికేషన్ తోనే వాళ్ళు అసలు ఫీడ్ ఇచ్చి అది లైవ్ టెలికాస్ట్ చేయించిన పరిస్థితి నిన్న మనం చూసాం. అంటే పూర్తి స్థాయిలో నేను అన్నట్టు భయానికి భయం పుట్టిందా, అందరినీ భయపెట్టేవాడే భయపడ్డా అంటే అవుననే సమాధానమే నిన్న సిద్ధం సభ వేదికగా ముఖ్యమంత్రి గారి ప్రసంగం చూస్తే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఈ మధ్యలో డ్రోన్ ఎగరడంతో కంగారు పడైతే ఒక 40 నిమిషాలు పాటలు వేశారు. ఎందుకు ఎగరేస్తున్నారు, ఎవరు ఎగరేస్తున్నారు, దాన్ని కూడా ఆఖరికి లోకేష్ టీం నారా లోకేష్ చేయించాడని చెప్పే ప్రయత్నం చేసినా కూడా అదంతా ఐపాక్ దే అని తేలిపోవడంతో గప్చుప్ అయిపోయారు. మొత్తానికైతే ఎందుకు ఈ స్థాయిలో భయం బేలతనం ఆయన ప్రసంగాల్లో కనపడుతోంది. ఇక ఓటమికి ఆయన సిద్ధమైపోయినట్టు ఆఖరికి అదే వీడ్కోలు సభలాగా ఆయన ప్రసంగం తీరు. సత్యమూర్తి గారు, బీజేపీ నుంచి స్పోక్స్ పర్సన్ యార్లగడ్డ రామ్ కుమార్ గారు, అందరికీ స్వాగతం అండి. సో ముందుగా నేను కలపల కిరణ్ గారు మీతో ప్రారంభిస్తాను. సభ ఆశాంతం కూడా చంద్రబాబు సీఎం అయితే అన్న ముఖ్యమంత్రి కాకపోతే అనేదే వెళ్ళింది. ఒకటి గ్రాఫిక్స్ షో, డ్రోన్ షో, మాయాజాలం. ఓవరాల్ గా ఎలా అనిపిస్తోంది మీకు? నిన్న జగన్మోహన్ రెడ్డి అత్యంత ఆర్భాటంగా ఎన్నో ప్రగల్భాలు పలుకుతూ చివరికి అంటే నిన్న సిద్ధం సభని ఒక వీడ్కోలు సభలాగా చేశాడు. ఎందుకంటే మనం చూస్తే ఎప్పుడు కనిపించిన నైరాంశం అంటే ఒక భయం, ఓటమి భయం. ఈ జనసేన బీజేపీ పొత్తుతోనే సగం భయపడ్డాడు. వాళ్ళ పిచ్చి కుక్కలు ఉంటారు కదా, మాట్లాడే పిచ్చి కుక్కలు, అంటే వాళ్ళు అభివృద్ధి విషయంలో మాట్లాడరు, తిట్టే విషయంలో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇలా రకరకాలుగా మాటలు తూటాలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే నాయకులను వదులుతాడు. నిన్న కూడా ఆ ఇద్దరు నాయకులను వదిలాడు ఆల్మోస్ట్ 2 గంటలు. అంబటి రాంబాబుని, అనిల్ కుమార్ యాదవ్ని వాళ్ళ సొంత జిల్లాల నుండి మార్చి పక్క జిల్లాలకు మార్చినా సరే వాళ్ళు ఆ ఓటమి భయం పోలేదు. నిన్న అసలుకి ఇంతవరకు అంటే మన ప్రధానమంత్రి గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, లేదంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ప్రజల్లోకి వెళ్ళి అనేక సభలు పెట్టారు. ఆల్మోస్ట్ ఇంతకన్నా ఎక్కువ అంటే 15 లక్షలని నిన్నటి నుండి మొన్న 3 రోజుల నుండి సాక్షిలో ఓదరకూడదు. 15 లక్షలని చివరికి 40,000 30,000 మంది జనాలతో కవర్ చేసి దాన్ని అంటే ఇంతవరకు ఏ ప్రజా వేదికకు కానీ ఏ మీటింగ్ కానీ గ్రీన్ మ్యాట్ వేసిన దాఖలాలు లేవండి. ఎందుకంటే అలా ఎవరు చేస్తారంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, రాజమౌళి కానీ లేదంటే మొన్న వచ్చిన హనుమాన్ మూవీ ఆ డైరెక్టర్స్ కానీ చేస్తారు. ఈయన మొత్తం 15 లక్షల మంది గ్రీన్ మ్యాట్ వేసి ప్రజలకు ఒక షో చూపిద్దాం అనుకున్నాడు. ఆ షో కాస్త జనాలు రాకపోయేసరికి 2 గంటల ఆలస్యం, పాటలు, జగన్న చిందులు, తర్వాత అరుపులు, బ్యాక్గ్రౌండ్ వెనకాల ఏంటి జనవరి అనే అరుపులు, ఇక చివరికి పిచ్చి గంగిర్లు పుట్టి జగన్మోహన్ రెడ్డికి చివరికి ఏం చేయాలో అర్థం కాక 2 గంటల ఆలస్యంగా మీడియాని ఇంతవరకు ఏ మీడియా నియంత్రించిన దాఖలాలు లేవండి గతంలో. అంటే నేషనల్ మీడియా కావచ్చు, లోకల్ మీడియా కావచ్చు, వాళ్ళకి లోకల్ ఎస్పీ చేత నోటీసులు ఇప్పించి 149 నోటీసులు ఇప్పించి వాళ్ళని మీడియా వాళ్ళని కూడా నియంత్రించి భయపెట్టి చివరికి ఒక గ్రీన్ మ్యాట్ షో ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు. ఇంతవరకు మన దేశంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు చూసాం కానీ గ్రీన్ మ్యాట్ ముఖ్యమంత్రి లేదా పరదాల చాటును దాక్కునే ముఖ్యమంత్రిని ఇంతవరకు ఎక్కడ చూడలేదు. పరదాలు కూడా మొదట్లో ఆయన గ్రీన్ లే వేసేవారు, ఫస్ట్ లో పరదాలు కూడా గ్రీన్ మ్యాటే వాడేవాడు. ఎందుకంటే తనకు ఒక గ్రీన్ అనేది బాగా అచ్చొచ్చింది. ఎందుకంటే రిషికొండను బోడిగుండు చేసి దానికి నేషనల్ ట్రిబ్యునల్ వాళ్ళు, గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు నోటీసులు ఇస్తే దానికి చుట్టూ గ్రీన్ మ్యాట్ కప్పి మళ్ళీ నిన్న షో మొత్తం ఏదైతే సిద్ధం సభ భారీ గీరి అన్నాడో దానికి కూడా గ్రీన్ మ్యాట్ వేసి చివరికి ఒక గ్రీన్ మ్యాట్ ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇక అంటే ఎప్పుడైతే అమరావతి అంతా గ్రాఫిక్స్ గ్రీన్ మ్యాట్ అని మిమ్మల్ని అంటాడు జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటంటే, ఎందుకంటేనండి తన్ని మనం 10వ క్లాస్ చదువుకున్న వాడికి అంతకన్నా ఆలోచనలు ఏముంటాయి చెప్పండి. నేను నిన్న ఒక వీడియో చూశాను. తన తండ్రి సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారే అసెంబ్లీలో ఒక మాట అన్నాడు, నా కొడుకు చదివింది 10వ క్లాసే, నెక్స్ట్ యుఎస్కి అమెరికాకు పంపిస్తే వాడు చదవలేక హోమ్ సిక్ అంట, హోమ్ సిక్ తో వెనక్కి వచ్చేసాడని తన తండ్రి చెప్పాడు. అంటే హీఈస్ అన్ఫిట్ ఫర్ ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హీఈస్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్. ఎందుకంటే ఏదైతే తన తండ్రి చెప్పాడో అది అక్షరాల నిజమండి. ఏ తండ్రి కొడుకుని కావాలని తక్కువ చేసి చూపించాడు. అక్కడ రాజశేఖర రెడ్డి ఏంటంటే ఆయన నైపుణ్యత, ఆయన విజ్ఞానం, ఆయన వినోదం ఏంటో అందరికీ తెలుసు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి నిన్న ఆద్యాంతం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని
తిట్టడమే పనిగా పెట్టుకుని ఆ స్క్రిప్ట్ ఉన్నాడు కదా, స్క్రిప్ట్ డైరెక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ ఇంకో ఆయన శిష్యుడు అంటే కొడుకు ప్లస్ శిష్యుడు భార్గవరెడ్డి ఏదైతే ఇస్తున్నారో ఆ స్క్రిప్ట్ ప్రకారం నిన్న షోకి వచ్చి ఇదే పని. చివరికి తాడేపల్లి పులివెందుల పులి, తాడేపల్లి పులి అనే వ్యక్తి చివరికి నిన్న సిద్ధం సభలో పిల్లిలాగా మారిపోయి చివరికి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే ధ్యేయంగా మేము ముగ్గురు అంటే నేను రేపు రాబోయే ఎన్నికల్లో నేను అర్జునుడిని అన్నాడు. నువ్వు అర్జునుడు కాదు, కంసుడివి, రాక్షసుడివి, దుర్యోధనుడివి. అంటే నువ్వు ఒక కౌరవ సభను పెడదాం అనుకున్నావు నిన్న, అది ఫ్లాప్ షో అయింది. ఎందుకు? ఇద్దరు ధర్మరాజు అర్జునుడు లేదా కృష్ణుడు అర్జునుడు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తుల మీద నువ్వు ఒక ఏదైతే నెపం వేద్దాం అనుకున్నావో అది ఆద్యాంతం ఎందుకంటే యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర ప్రజలది, నేను ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నాను, చంద్రబాబు జోబులో ఒక జాతీయ పార్టీ వచ్చింది అన్నారు. ఒకసారి అటు కూడా వెళ్ళొద్దాం మనం, మళ్ళీ ఇస్తాను ఛాన్స్. ఒకసారి సత్యమూర్తి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో నిన్న సభలో ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని ఎలా చూస్తారు? పొత్తుల అంశం మీద మాట్లాడారు, నోటా కన్నా తక్కువ పార్టీ అన్నారు, చంద్రబాబు జోబులో ఒక జాతీయ పార్టీ ఉందన్నారు, నక్షత్రాలు ఎన్నున్నాయో అన్ని అని చెప్పారు. అసలు ఆ ఉపమానాలు విశ్లేషణలు, ఒకటి ప్రజలనేమో వెయ్యకపోతే ఇలా అయిపోద్ది ఇలా అయిపోద్ది అని అన్నారు, ఒక పక్కన ఈ గ్రాఫిక్స్ మాయాజాలం, అన్నిటినీ మీరు ఎలా అబ్జర్వ్ చేస్తారు? నిన్నటి దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇది అంటే ముందర ఫస్ట్ స్పీచ్ గురించి మాట్లాడుకోవాలంటే ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడాడు, ఒకటే సెంటెన్స్. ఎందుకంటే అసలు ఆ ప్రసంగం ఏంటి, అదేంటి, ఆ తిట్లేంటి, ఆ తిట్టడం ఇప్పుడు అంటే ఇది మనకి కొత్త కాదనుకోండి, ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇతను వస్తే ఏం మాట్లాడతాడు అనేది ప్రజలకి ముందరే అర్థమైపోయింది. అందుకని వాళ్ళు కూడా ఏం పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేదు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 5 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి ఏం మాట్లాడాలి అంటే, నేను ఇది చేశాను, నేను చేయటం వల్ల రాష్ట్రం ఈ విధంగా బాగుపడ్డది, అందుకని మీరు మళ్ళీ నాకు ఓటేయండి అనే విషయాన్ని చెప్పాలి. అసలు ఎక్కడన్నా నేను ఇది చేశాను, దీనివల్ల ఇంత మేలు జరిగింది రాష్ట్రానికి అనే మాట వచ్చిందా? నేను 3,75,000 కోట్ల రూపాయలు నేను ప్రజలకు పంచిపెట్టావు. మౌలిక సదుపాయాలు ఏం చేసావు? రాష్ట్ర అభివృద్ధి ఏం చేసావు? మిగిలిన విషయాలు ఏంటి? పోలవరం ప్రాజెక్టు, ఈ రకరకాల యాస్పెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ విషయాలన్నీ చెప్పి ప్రజల్ని ఆకట్టుకోవాలి. ఈ ప్రతిపక్షాలను తిట్టకూడదని కాదు నేను అనేది, తిట్టచ్చు, కానీ ఇంత బరి తెగించి ఈ విధంగా తిట్టడం ఏంటి? ఈ అసలు ముఖ్యమంత్రి ప్రసంగం వింటే నిజంగా మామూలుగా వైసీపీ అభిమాని కూడా నిన్నటి స్పీచ్ తోటి అసలు ఈయనకి మళ్ళీ మనం ఓటేయకూడదు అనే నిర్ణయానికి వస్తాడండి. ఆయన ఓట్లను తెచ్చుకోవటం కాదు, ఆయన ఓట్లని కోల్పోతున్నాడు. ఎంతమందిని తిడతావు? అందరూ కలిసి వస్తున్నారు. అసలు రాజకీయాలలో సంకీర్ణ రాజకీయాలు చేయటం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం అండి. ఎందుకు అంటే అన్ని భావసారూప్యత ఉండాలి పార్టీలలో, పార్టీలన్నీ కలిసి పనిచేయాలి. ఇంత సీట్ల సర్దుబాటు దగ్గర నుంచి అన్నీ కూడా డెమోక్రటిక్ వేలో చేసుకోవాలి. ఇది చాలా కష్టసాధ్యమైన ప్రక్రియ. నేను సింగిల్ గా వస్తానంటే నువ్వు సింగిల్ గా రావడానికి నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా, నీతోటి కలిసే వాళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తోటి కలవటానికి బీజేపీ గాని జనసేన గాని సిద్ధపడ్డాయి. నీతో కలవటానికి ఎవరున్నారు? ఎవరు వస్తారు? నిన్ను అందరూ చీకొడుతున్నారు కదా. ఇది బేసిక్ లైన్. ఇది నువ్వు సింగిల్ గా రావటం కాదు, నిన్ను నువ్వే సింగిల్ చేసుకున్నావు. నీతో పాటు షర్మిల చెప్పింది, పిసిసి అధ్యక్షురాలు షర్మిల, నువ్వు సింగిల్ అయింది ఎందుకో చెప్పింది కదా, నువ్వు సింగిల్ కావటానికి కారణం ఏంటో కూడా చెప్పింది. ఇప్పుడు మీరు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సిద్ధం సభలు మొదలు పెట్టింది ఎందుకంటే బీజేపీని కన్ఫ్యూజ్ చేయడానికి సిద్ధం సభలు మొదలు పెట్టాడండి. ఎలా? బీజేపీ ఎట్లా అంటే తనకు బాగా జనం వస్తున్నారు అని చూపించి బీజేపీ తెలుగుదేశం వైపు వెళ్లకుండా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఈ సిద్ధం సభలు మొదలు పెట్టాడు. కానీ బీజేపీ అట్లా అంత చిన్న పార్టీ కాదు కదా, జగన్ వేసే ట్రాప్ లో పడే అంత చిన్న పార్టీ కాదు కదా.
అందుకని ఇంటెలిజెన్స్లు దేశంలో పాలిస్తున్న పార్టీకి రిపోర్ట్స్ రావా? ఎగ్జాక్ట్లీ. ఎట్లా ఉంది రాష్ట్రంలో, ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది, ప్రజలు ఎట్లా అనుకుంటున్నారు, ఏ ఇన్కమ్ గ్రూప్ ఏ విధంగా ఆలోచిస్తున్నది జగన్ గురించి అనే విషయాన్ని బీజేపీ స్పష్టంగా, బీజేపీకి తెలుస్తుంది ఆటోమేటిక్ గా. వాళ్ళ పార్టీ కూడా అక్కడ చాలా ఉంది కదా. వాళ్ళు ఏంటి అంటే మొత్తం దేశం మొత్తంలో 400 సీట్లు టార్గెట్ పెట్టుకొని ఈ 400 సీట్లు కూడా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మన ప్రాతినిధ్యం ఉండాలి అని ఇంకో టార్గెట్ పెట్టుకున్న పార్టీ అది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో ఈ విధమైన అరేంజ్మెంట్ కు వచ్చింది. ఈ మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఏంటి అంటే మొత్తం తను చెప్పేది అందరూ వింటారు. ఎందుకంటే తనకి ధన బలం ఎక్కువ ఉంది, అధికార బలం ఉంది, కాబట్టి అందరూ వింటారు, అందరూ వినాలి అనుకుంటున్నాడు. కానీ డెమోక్రసీలో అది సాధ్యం కాదు. నీకు ఇచ్చిన 5 సంవత్సరాల మ్యాండేట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా కానీ నువ్వు అడుక్కోవాల్సిందే, ఓట్లు అడుక్కోవాలి, ప్రజలని కన్విన్స్ చేసుకోవాలి, అంతేకాని చెప్పాను ఇది చేశానని ఒప్పించాలి. మళ్ళీ వస్తాను, ఒకసారి బీజేపీతో కూడా మాట్లాడదాం. యాలగడ్డ రామ్ కుమార్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఏంటి నిన్న సిద్ధం సభలో జరిగినటువంటి ప్రసంగాల తీరు గాని, లేకపోతే చంద్రబాబు గారి జేబులో ఉన్న జాతీయ పార్టీ అని మిమ్మల్ని అన్నారు, 100 కన్నా తక్కువ ఓట్లున్న పార్టీ పొత్తులోకి వచ్చిందని మళ్ళీ మిమ్మల్ని అన్నారు. ఎందుకు మిమ్మల్ని అంత ఇదిగా ఇన్నాళ్ళు ఎప్పుడో మాట కూడా అనలేదు, అంత చెలరేగిపోయారు మీ మీద? ఒకటి ప్రసంగం జరిగిన తీరుపై మీకు స్పందన ఏంటి? నమస్తే అండి చంద్రిక గారు, అలాగే సత్యమూర్తి గారికి, ఇద్దరు కిరణ్కి కూడా. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలండి, భయం ఒకటిని, ప్రేమ ఒకటి. ప్రజల నుంచి అపారమైన ప్రేమ మోడీ గారంటే, ఆ ప్రేమ వల్ల ఏపీలో కూడా మా బలం పెరుగుతుందని ఆయనకు తెలిసి ఆయన భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు, ఇప్పుడు ఆయన అన్నారు ప్రజలు స్టార్ క్యాంపెయినర్ అండి, ఆ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని వాళ్ళ దగ్గర ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు తెలుసు. ఆ విషయం చెప్పాలంటే కూడా ఆయన దగ్గర ఉన్న కుటుంబం కూడా ఇవాళ లేదు. ఇక ప్రజలు ఇవాళ కొత్తగా ఏర్పడిన అలయన్స్ చూసేటప్పటికి ప్రజలకు కూడా ధైర్యం వచ్చింది. సెంట్రల్ లో ఉన్న ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న ఇద్దరితో కలుస్తున్నారు. ఆల్రెడీ అంత ముందే పవన్ కళ్యాణ్ గారితో మేము ఉన్నాం, ఇప్పుడు టీడీపీ కూడా కలిసేటప్పటికి మరింత బలం చేకూరుంది, అక్కడి నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్కి మనకు రాబోతుంది అని ప్రజలకి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఆ కాన్ఫిడెన్స్ దెబ్బకి నిన్న సభకి రాలేదు జనాలు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ఆయన సీఎం గారు బల ప్రదర్శన చేయాలని సిద్ధం సభలు స్టార్ట్ చేశారు. ఆ టైంకి ఆయన తెలిసిపోయింది ఆయన ఓటమి, దానికి సిద్ధమే. కాకపోతే ఇంకా ఏదో మసిపూసి మారేడుకాయలు చేయాలని చూశారు, ప్రజల్ని రాబట్టాలని చూశారు. రారని నిన్నటితో తేలిపోయింది. దానికోసం ఈ గ్రాఫిక్స్ అంతా కూడా. అసలు ఈ డిఎన్ఏనే అబద్ధాలు, మోసాలు అన్ని ఉన్నాయండి. దొంగ ఓట్లు రాయించుకోవడం అప్పట్లో, ఇప్పుడు దొంగ జనబలం చూపించాలని వేళ. ఇవన్నీ కూడా ముందు నుంచి చేస్తున్నారండి. ప్రజలను మొత్తులో ముంచేసి ఏమండి పనులు లేక సోమన కోతులు చేస్తూ లాలీపాప్ ఇచ్చేసి లాగేసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నారని ప్రజలు కూడా అర్థమైంది. మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వర్ గారు కూడా గతంలోనే చెప్తున్నారు, ఈ ఈ చెత్త లెక్క తాగడం వల్ల సగం మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని గతంలో కూడా చెప్తానే ఉన్నారు. ఈ ఇంతోటి సభకి నిన్న గమనించారా లేదో, నిన్న తొక్కిసలాట జరిగింది, ఎవరో చచ్చిపోయారని చూపిస్తున్నారు. తొక్కిసలాట వల్ల కాదు, మత్తులో మునిగి ఆ చెత్త లెక్కను తాగడం వల్ల, డూప్లికేట్ లెక్కను తాగడం వల్ల అక్కడ చచ్చిపోయారు. 1-2 రోజుల్లో కూడా అది కూడా వస్తాయి. ఈ సభల వెనకాల జరిగే తతంగం అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. నిన్న 2-3 వీడియోలు కూడా వచ్చినాయి, ఏదో జోదాలు ఆడుకుంటున్నారు. సభల మోడ్ ఎవరికి ప్యాక్ ఆడుతున్నారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. ఇవి కాక ఏమండి ప్రజలకి ఏమి కావాలో సభల ద్వారా లేదా అంత ప్రజల నుంచి తెలుసుకోవడం ముఖ్యమంత్రి పని. మేము ఏమి చేస్తున్నాము, మీకు ఏం చేయగలం అనేది చెప్పడం ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పుకోవచ్చు. అలాగే ఎలక్షన్ వచ్చేటప్పుడు మిగతా పార్టీలు కూడా చెబుతాయి. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం అనేది మీడియా పని, పేపర్ల పని. ఇవన్నీ చేయనివ్వకుండా మీడియా రానివ్వరు. ఫోన్ మిమ్మల్ని పిలవకుండా వస్తే వాళ్ళని కొడతారు. వేరే లేదా వాళ్ళు ప్రజలకు మీ సభలో ఏం జరిగిందో చూపిస్తుంటే పత్రికా ఆఫీసుల మీద దాడులు చేస్తారు. అంటే ప్రజాస్వామ్యం లేదా ఈ దేశంలో కాదు, ఈ రాష్ట్రంలో, దేశంలో బాగానే ఉంది లేదా? ఇవన్నీ కూడా తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా?
ఈ భయభ్రాంతులతోనే ప్రజలు కాదు, మీరు ఇలా అంటున్నారు 5 ఏళ్ళు ఆయన విజయాలకు భయపడి మీరంతా పొత్తులు పెట్టుకున్నారంట. ఏమంటే విజయాలకు భయపడి కాదు, పైనుంచి ఈ సంక్షేమాలు, ఇంకొక విషయం కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. సంక్షేమాలు నన్ను చూసి బటన్ నొక్కేస్తున్నాను, ప్రజలు నాకు వేసేస్తారు, బటన్ నొక్కేస్తాను అనుకుంటున్నారండి. ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం అంతా కూడా ఈయన జేబులోంచి ఇవ్వట్లేదు. అలాగని మోడీ గారు పైనుంచి పంపుతున్నారు అంటే మేము మోడీ గారు జేబులోంచి చేస్తున్నారనో, ప్రధానమంత్రి గారు దేశానికి, దేశంలో భాగమైన ఆంధ్రప్రదేశ్ కి ఏమేమైతే చేయాలో అవి చేస్తున్నారు, అదే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అన్ని చేస్తున్నారని పైనుంచి మేము చెప్తున్నాం. అయితే డైరెక్ట్ బెనిఫిట్ కాకుండా వేరే వేరే ఫండ్స్ ఏమైతే వస్తున్నాయో అది వారి ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చేపటికి ఇక్కడ ఆపేసి సరిగ్గా డెవలప్మెంట్ చేయకుండా సంక్షేమాల పేరుతో కొంతమందికి ఇచ్చి మిగతా అంతా కూడా మింగేస్తున్నారని మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు దాకా వీలు పడలేదు. ఇంకా తప్పదని 8 నెలల ముందు నుంచి కూడా మోడీ గారి ఈ సభలని స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంచుకుంటూ మా నుంచి అన్ని కూడా వస్తున్నాయని విజయ సంకల్ప యాత్రలు, రకరకాల యాత్రలన్నీ కూడా మేమే స్టార్ట్ చేసామండి. ప్రజాపౌర యాత్ర కానీ నిన్న కూడా ప్రజలకు ఏమి కావాలి, మేము ఏం చేసాం ఇప్పుడు దాకా చెప్పాం, మీకేం కావాలి నేను కొత్తగా స్టార్ట్ చేశాను. ఆయన ఎందుకంత భయపడుతున్నారు? ఇదే కదండి, ఇప్పుడు దాకా మేము చేసినవి కూడా సంక్షేమ ఫలాలు సగమే అందని, సగం అంతా అందలేదు, ఈయన దోచేస్తున్నాడని మేము చెప్తున్నాం. ఇప్పుడు అంతకుముందు గతంలో కూడా మేము పైనుంచి ఏమన్నా ఈయన పంపితే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పలానా హైవే కావాలని కానీ వెంటనే అప్రూవల్, పలానా మాకు క్యాపిటల్ కి ఫండ్స్ కావాలంటే వెంటనే అప్రూవల్, ఇవన్నీ కూడా స్మార్ట్ సిటీ కోసం కొన్ని నగరాలు ఎన్నుకున్నారు, దానికోసం ఫండ్స్ పంపారు. 2009 కాకినాడ ఎగ్జాంపుల్ చెప్తానండి, 2019 వరకు కూడా ఆల్మోస్ట్ 1000 crores స్మార్ట్ సిటీకి పంపితే అవన్నీ కూడా కాంట్రాక్ట్ ఇస్తే డెవలప్మెంట్స్ ల్యాండ్ మీద కనపడుతుంది. 2019 తర్వాత వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డబ్బు పంపిస్తుంది, ₹1 కూడా కాంట్రాక్టర్ చెల్లించకపోతే పనులన్నీ కూడా రకరకాల స్టేజెస్ లో ఉండిపోయినాయండి. ఇల్లు ఏవైతే ఉన్నాయో, ఇల్లు ఎలాగైతే అక్కడ ఆగిపోయినాయో, 25 లక్షల ఇల్లు కట్టేసిన ఇల్లు ప్రజలకు ఇవ్వకుండా ఎలాగైతే ఆపేసి చెదలు పట్టుకుపోయి చెత్తగా అయిపోతున్నాయో, స్మార్ట్ సిటీలో కూడా బిల్డింగ్స్ అన్ని రకరకాల స్టేజెస్ ఆయనకి వాటికి డబ్బులు ఉండవు. కానీ ఇప్పుడు ఆ సిద్ధం ప్రచారానికి 600 కోట్లు, ఒక్కో సభకు 90 కోట్లని నిన్న బ్యాక్ జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ దాసర్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒకటి, ముఖ్యమంత్రి గారి ప్రసంగం, ఈ గ్రాఫిక్స్ షో, 3 మీ మీద కామెంట్స్. సో తుప్పు పట్టిన సైక్లిక్ వస్తున్నారు మీరంతా. అందరికీ నమస్కారం అండి. మేడం, ఇది సిద్ధం సభ అని జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టారు, కానీ అబద్ధం సభని పెట్టుంటే చాలా బాగుండేదని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆద్యంతం అబద్ధాలే. అంటే జన సమీకరణ దగ్గర నుంచి, గ్రీన్ మ్యాట్ దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు కేకలు పెడుతున్నట్టు, కుర్రోళ్ళు అరుస్తున్నట్టు, ఆ సైడ్ ఆ వాయిస్ ఏదైతే వస్తుందో అరుస్తున్నట్టు, అది కూడా గ్రాఫిక్సే, అది కూడా ఆర్టిఫిషియల్ అరుపులే. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి వాయిస్ రికార్డింగ్ నిన్న స్టార్ట్ అయింది కాదండి, అది ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో కూడా, సభలో జనం పారిపోతా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు, సైడ్ నుంచి ఆ రీ రికార్డింగ్ లో జనం అరుస్తున్నట్టు వెనకాల రికార్డింగ్ అది పెడతారు అనమాట. నేను మాకు ముందే తెలుసు, కానీ నిన్నటితో తేటతెల్లమైంది ప్రజలందరికీ. అంటే ఈ గ్రీన్ మ్యాట్ ఏంటి, ఈ వెనకాల వచ్చే సౌండ్ ఏంటి, అరుపులు కేకలేంటి అనేది నిన్నటితో ప్రజలందరికీ తెలిసింది. అయితే 2800 పైచిలకు బస్సులు పెట్టి, ప్రభుత్వ ఆర్టీసీకి సంబంధించిన బస్సులు పెట్టి, కాలేజెస్కి సంబంధించిన బస్సులను పెట్టి బెదిరించి, వాళ్ళకి బస్సులు పంపకపోతే మీ లైసెన్సులు రద్దు చేస్తామని బెదిరించి, వీళ్ళందరినీ కూడా బలవంతపు సేకరణ చేసినా కూడా తిప్పి కొడితే 1,00,000-1,50,000 మంది జనం కూడా అక్కడ లేని పరిస్థితి. వీళ్ళు ముందు నుంచి 15 లక్షల మంది వస్తూ ఉన్నారు అని ఒక ఆర్టిఫిషియల్గా ఒక హైప్ని క్రియేట్ చేసుకుని, ఎంతమంది నాకు మద్దతు ఉంది, ఎన్ని లక్షల మంది వచ్చేస్తా ఉన్నారని చెప్పి, ఒక పక్కన బస్సులో 40 సీటింగ్ ఉంటే మేడం 10-15 మంది కూర్చున్నారు ఒక్కో బస్సులో. వాళ్ళకు కూడా ఈ పిచ్చి మందు వేసి, జగనన్న లెక్కర్ ఇచ్చి, ఆ బాటిల్స్ ఇచ్చి వాళ్ళు తాగుతూ వస్తున్న పరిస్థితి. సగం మంది దారిలోనే పేకాట ఆడుకున్నారు. జనం రాక సభ వెలవెలబోతా ఉంటే ఇంకో పక్కన వీళ్ళు ఆర్తనాదాలు, ఎవరు అంబటి రాంబాబు గారు కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, ఒక డ్రోన్ బయట నుంచి వచ్చి ఒక ఫోటోలు తీస్తుందంటే మీకు ఎందుకు ఇబ్బంది? నిజంగా అక్కడ జనం ఉంటే, నిజంగా కిక్కిరిసిపోయి ఇసుకేస్తే రాలనంత జనం ఉంటే ఎందుకు కంగారు పడి కాలు తొక్కేసుకోవాలి? దీని అంతటికి ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఇంకొక ఎత్తు. జగన్మోహన్ రెడ్డి గారు నేను సింహం సింగిల్, నేను మగోడిని, అది ఇది అని చెప్పి రకరకాల డాంబికాలు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పేరు పలకలేరు, నరేంద్ర మోదీ గారి పేరు పెట్టి ఆయన తిట్టలేరు.
కనీసం బీజేపీ అనే ఒక పార్టీ పేరు కూడా ఆయన తీసి తిట్టలేని పరిస్థితి. ఇంకా మీరు సింహం సింగిల్ అయితే ఏంటి, లేకపోతే మేమంతా కలిసి వస్తే ఏంటి, మీరు పిరికిగా, మీకు దమ్ము ధైర్యం లేదు, కనీసం పేరు పెట్టి సంబోధించే సత్తా లేదు మీకు, ఇంకా మీరు సింహం సింగిల్ అని చెప్పమాకండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అబద్ధం సభ అని ఎందుకని అన్నానంటే ఆద్యాంతం అబద్ధాలే. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు స్పీచ్లు రాసిస్తా ఉన్నారు కానీ అన్ని అబద్ధాలు రాసిచ్చారు. ఫస్ట్ అబద్ధం ఏంటంటే మీ బిడ్డ, నేను మీ బిడ్డని అనేదే పెద్ద అబద్ధం. ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జీవీడి గారు రాస్తారని అంటారు. అదేనండి, ప్రజలందరూ కూడా భయపడిపోతా ఉన్నారు. ఈయన బిడ్డ బిడ్డ అంటున్నాడు, గబాలను మా ఆస్తులు కూడా అడుగుతాడేమో, మా ఆస్తుల్లో వాటా అడుగుతాడేమో, రేపొద్దున్న ఎలాగో సంపద సృష్టించడం చేతకాక మా ఆస్తులు కూడా తాకట్టు పెడతాడేమోనని వీళ్ళందరూ కూడా ఈ రోజున భయభ్రాంతులకు గురైపోతా ఉన్నారు. కన్నతల్లికి కూడు పెట్టనోడు పిన్నతల్లికి చీర పెడతానన్నట్టు సొంత కుటుంబ సభ్యులే చీకొట్టి వెళ్ళిపోతా ఉంటే రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కడిని నేను మీ బిడ్డని అంటే వాళ్ళు నిజంగా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున వేసేయడానికి ఎవరు లేరు కుటుంబంలో, అందరూ కూడా పారిపోయారు. ఇంకెవరిని వేసేస్తాడు సింపతి కోసం అని చెప్పి అందరూ కూడా భయపడిపోతున్న పరిస్థితి. ఇంకోటి ఏంటంటే పొలిటికల్ స్టార్స్ లేరు, పొలిటికల్ క్యాంపెయినర్స్ లేరు. అంటే స్టార్ క్యాంపెయినర్స్ లేరంటే జగన్మోహన్ రెడ్డి గారికి మించిన నటుడు ఎవరన్నా ఉన్నారు ఈ రాష్ట్రంలో? కింద స్క్రోలింగ్ వస్తా ఉంది మేడం, ఇందాక ఆస్కార్ అవార్డ్స్ అంట. ఆ ఆస్కార్ అవార్డు జగన్మోహన్ రెడ్డి గారి పేరేమన్నా వస్తుందేమో అని నేను ఎతుకుతున్నాను దాని నుంచి ఆ స్క్రోలింగ్ లో. ఎందుకంటే ఈయన చేసేవన్నీ దౌర్భాగ్యమైన పనులు, దుర్మార్గమైన పనులు, హత్యా రాజకీయాలు. పైకి నాకేమి తెలియదు, నేను శుద్ధపోసనని చెప్పి ఈయన ఇచ్చే బిల్డప్. ఈయన గనక పొరపాటున రాజకీయాల్లోకి వచ్చాడు కానీ ఈయన రాజకీయాల్లోకి కాకుండా సినిమాల్లోకి వెళ్ళుంటే ఈయనంత పెద్ద నటుడు ఈ భూప్రపంచం మీద చూసుండదు. ఈయనకు వచ్చిన అవార్డులు స్వాతిముత్యంలో కమలాసన్ గారు ఏదైతే నటించారో ఆ క్యారెక్టర్ కూడా చిన్నబోయేంత నటన జగన్మోహన్ రెడ్డి గారు సభల్లో కానీ ప్రజల మధ్యకి వచ్చినప్పుడు కానీ ఈయన కనపరుస్తూ ఉంటాడు. ఇంకోటి ఏంటంటే పేపర్ లేదు, ఛానల్ లేదు. ఇంతకన్నా అబద్ధం ఏమన్నా ఉందండి? ఇంతకన్నా అబద్ధం ఏమన్నా ఉందా? ఈ రోజున ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోస్తూ, సొంత కుటుంబ సభ్యుల మీద దుమ్మెత్తిపోస్తూ, నిత్యం అసత్య ప్రచారాలను ప్రచారం చేస్తూ ఆయనకున్న పేపరు, ఛానల్, అఫ్ కోర్స్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆ ఛానల్ ఎవరు చూడరు అనుకోండి, ఆ పేపర్ ఎవరు చదవరు. కానీ బలవంతంగా ఆ పేపర్ని జనం మీదకి రుద్దటం కోసం, వాలంటీర్లకి రుద్దటం కోసం ప్రభుత్వ ధనం నుంచి డబ్బును కూడా కేటాయిస్తున్న దుర్భరమైన పరిస్థితుల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 600 కోట్లు ఒక్కో సభకి 90 కోట్లని స్వయాన చెల్లెలు షర్మిల గారు కూడా ఆరోపించారు. సొమ్ము డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉంటాయంటే ఈయన పేదలకి పెత్తందారులు కానీ చెప్తా ఉంటాడు. ఈ రోజున రిచెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 ఏళ్లలో ఒక్క పేద వ్యక్తిని కూడా, ఒక్క పేద కుటుంబాన్ని కూడా ధనవంతులైన కుటుంబంలో తయారు చేయలేకపోయాడు. అంటే వాళ్ళకి మాయమాటలు చెప్పి మభ్యపెట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకపోతే మీకు పథకాలు రావు, మీ జీవితం అస్తవ్యస్తం అయిపోయిద్దని ఏదైతే ఈయన భయపెడతా ఉన్నాడో. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, వీళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళంతా రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు, ఇంటింటికి తిరుగుతున్నప్పుడు, గడప గడపకి తిరుగుతున్నప్పుడు ఒక పాంప్లెట్ ఇస్తా ఉన్నారు ప్రజలకి. అంటే అందులో ఏముంటుందంటే ఆ పథకం వాళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా మాయ చేసేసి మీకు ఇన్ని పథకాలు వచ్చేసి మీ కుటుంబానికి అని చెప్పి 2,36,503 రూపాయలు మీ కుటుంబం మొత్తానికి 5 సంవత్సరాల్లో జగనన్న ద్వారా లబ్ధి చేకూరిందని చెప్పి ఒక మభ్య పెడుతున్నారు వీళ్ళని. దాన్ని పర్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 47,300 రూపాయలు అవుతా ఉందండి ఒక్కొక్క కుటుంబానికి. అంటే కుటుంబంలో 4 ఉన్నా 5 ఉన్నా 47,000 రూపాయలు ప్రభుత్వం తరపున ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నాడు. అందులో ఒక నెలకు తీసుకుంటే 3,941 రూపాయలు, పర్ డే తీసుకుంటే 130 రూపాయలు, ఆన్ అండ్ యావరేజ్ గా 150 రూపాయలు చెప్పుని తీసుకుంటే ఒక కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి రోజుకి ఇచ్చేది 150 రూపాయలు. ఈ రోజున ఒక మనిషి కూలి పనికి వెళ్తే ఎంత వస్తుందండి? 800, 900 కూలి రేట్లు కూడా పెరిగిపోయినాయి. వెళ్తుంటే అంటే మీరు ఒక కూలికి వెళ్తే వచ్చే దాంట్లో 25% కూడా మీరు ఇవ్వకుండా మీరు నేను ఉద్ధరిచ్చేస్తున్నాను, మీ బతుకులు నేను బాగుపరుస్తున్నాను, మిమ్మల్ని లక్షాధికారులు చేస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అబద్ధాలు చెప్తా ఉన్నారో అవన్నీ కూడా అబద్ధాలే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. ఈ రోజున సంపాదించే శక్తిని చంపేశాడు. మీరు చెప్పిన 150 రూపాయలు ఒక మనిషికి ఇచ్చేది, ఆయన ఇచ్చే పథకాలు అగ్రిగేట్ ఆన్ యావరేజ్ ఒక 150 ఒక రోజుకండి, ఒక రోజుకి ఒక కుటుంబానికి. అంటే ఒక మనిషికి ఇంట్లో వాల్యూ కూడా లేదు, మనిషికి 40 రూపాయలే. అంటే ఒక కుటుంబంలో 4 మనుషులు ఉంటే, 2 అమ్మ నాన్న 2 పిల్లలు ఉంటే మనిషికి ఇచ్చేది 30 నుంచి 40 రూపాయలు ఇస్తూ నేను మిమ్మల్ని ఉద్ధరిస్తా ఉన్నానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని కుంటుపడేయడం ద్వారా, రాష్ట్ర అభివృద్ధిని కుంటిపడేయడం ద్వారా ఆయన ఆస్తులు ఎన్ని రెట్లు పెరిగినాయి.
ఆయన ఆయన సంబంధించిన వ్యక్తుల ఆస్తులు ఎన్ని రెట్లు పెరిగినాయి. ఈ రోజున దుష్ట చతుష్టయం అని చెప్పి మమ్మల్ని అందరినీ నోరేసుకుని పడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలైన దుష్ట చతుష్టయం ఆయన వెనకాలే ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, ఇలా వీళ్ళకి సంబంధించిన అనునాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెనకాల పెట్టుకుని వాళ్ళ ఆస్తులు పెంచుకుని వీళ్ళకి సంబంధించిన కంపెనీలు పెంచుకుని భారతీయ సిమెంట్ అని, లేకపోతే సాక్షి పేపర్ అని, లేకపోతే సాక్షి ఛానల్ అని, ఇలా రకరకాల ఆయన ధనవంతుడు అయిపోతారు. ఒకప్పుడు ఇల్లు కూడా అమ్మేసుకునే పరిస్థితి నుంచి ఈ రోజున రిచెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ అనే ఒక స్థాయికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్తా ఉంటే ఖచ్చితంగా ప్రజలందరినీ మోసం చేస్తా ఉన్నాడు, ప్రజలందరినీ మభ్య పెడతా ఉన్నాడు. ఖచ్చితంగా రాబోయే రోజులు వీటన్నిటిని ఎండగడతాం మేడం. ఇంకోటి ఏంటంటే మేనిఫెస్టో గురించి చెప్పాడు. 2014లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ చూపించి ఇట్లా చూపిస్తున్నాడు. ఈ వెనకాల రాసింది మేడం ఏం చదవాలి అంటే మేనిఫెస్టో కూడా చూసి చదవలేని, అంటే చూడకుండా చదవలేని, అంటే ప్రతిపక్షాలను కూడా విమర్శించేటప్పుడు చూడకుండా చదవలేని దుర్భరమైన పరిస్థితులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈయన 99% నేను మేనిఫెస్టోలో పెట్టినవన్నీ ఏది బైబిల్ అని ఏదైతే చెప్తాడో, ఖురాన్ ఏదైతే చెప్తాడో, భగవద్గీత అని ఏదైతే చెప్తాడో అందులో ఉన్న 99% అంశాలని నేను పూర్తి చేశానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి 30 లక్షలు ఇల్లు కట్టిస్తానని చెప్పి మోసం చేశాడండి ప్రజల్ని. ఆ 30 లక్షల ఇల్లు కట్టించడం కోసం వీళ్ళు ఏదైతే స్థల సేకరణ చేశారో అందులో కొన్ని 100 కోట్ల రూపాయల అవినీతి ఈయనకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఏదైతే ల్యాండ్ పర్చేస్ చేశారో 10 లక్షల ల్యాండ్ని 50 లక్షలు 60 లక్షలకి కొనుక్కుని దాన్ని ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వీళ్ళ జేబుల్లోకి వేసుకుని పందికొక్కుల్లాగా తినేసి కనీసం 1,50,000 ఇళ్లు కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయలేని పరిస్థితి. ఈ రోజుకి కూడా ఒక్క ఇంటికి కూడా గృహప్రవేశం చేయలేని పరిస్థితి. ఇంకోటి స్పెషల్ స్టేటస్ నేను మెడలుంచేస్తాను, నాకు 22-25 మంది ఎంపీలు ఇస్తే నేను మెడలుంచుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ఈ కప్స్ మడత పెట్టారండి. కనీసం ఆ మడత పెట్టిన సౌండ్ కూడా చేయాల కేంద్రం దగ్గరికి వెళ్ళి. అలాంటి సౌండ్ చేసినా కనీసం ప్రజలకు తెలిసేది ఈయన ఏమాత్రం ఎరగదీశాడు మోడీ గారి దగ్గరికి అని. అక్కడికి వెళ్ళి ఈయన మెడలోంచేసి ఈయన వంగిపోయి ఈయన కాళ్ళ మీద పడిపోయి సాష్టాంగ నమస్కారాలు చేసేసి ప్రజల ఆశలని, ప్రజల భవిష్యత్తుని ఈ రోజు ఈయన కేసులకి ఈయన వాడేసుకుని ఈయన ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి కావాల్సినవి ఏమీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది చాలా వరకు. అన్నారు నోటాకు వచ్చిన ఓట్లు కూడా వీళ్ళకి రాలేదు, ఓడిపోయే పార్టీలన్నీ పొత్తులు కట్టేస్తున్నాయి అన్నారు కదా నిన్న. మేడం అదే నేను చెప్తా ఉన్నా, ఈ రోజు ఓడిపోయే పార్టీలన్నీ పొత్తులు కట్టేస్తున్నప్పుడు నువ్వు ఎందుకంత భయపడతా ఉన్నావు, నువ్వు ఎందుకంత కాళ్ళు దొక్కేసుకుంటా ఉన్నావు? మేమంతా నిజంగా ఓడిపోయే పార్టీలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేయకుండానే గెలవచ్చు కదా, ప్రచారం చేయకుండానే ఆయన ఎలక్షన్కి వెళ్ళిపోవచ్చు కదా. సిపిఎస్ మేడం ఎంత షేమ్ఫుల్ అంటే వారంలో రద్దు చేసేస్తానన్నా అదెంత పని అన్న జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత సజ్జల గారు వచ్చి ఏం చెప్తాడండి, మా ముఖ్యమంత్రికి అవగాహన లేదండి, మా ముఖ్యమంత్రికి ఏమీ తెలియదండి, ఏదో నోటుకు వచ్చినట్టు హామీలు ఇచ్చాడండి, మీరు ఏదైనా ఉంటే క్షమించేయండి, ఈసారి తప్పులు సరి చేసుకుంటాం అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కనీసం సిపిఎస్ అనేది ఎవరి పరిధిలో ఉంటది, దాన్ని రద్దు చేయాలంటే ఏం చేయాలనే ఒక కనీసం అవగాహన, మినిమం హోంవర్క్ కూడా చేయకుండా అవగాహన లేకుండా జరిగింది అనుకోవాలి. ఒక బ్రేక్. సత్యమూర్తి గారు, ఎందుకు అంత జన సమీకరణకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు? ఒకటి సరే బీజేపీకి కూడా ఏదో చూపించడానికి పొత్తుల్లో ఒక అంశమైన అంత జన సమీకరణ మీద శ్రద్ధ పెడుతున్నారు, అంత బస్సులు తరలింపు, ఎవరికి ప్రతిపక్షాల్లో మీటింగ్ పెట్టుకుంటే ఇవ్వరు, కోట్ల కొద్దీ డబ్బు ఖర్చు, గ్లోరిఫై చేసి చూపించి జనమంతా నా వెనకాలే బలంగా ఉన్నారని చూపించడంలో ఒక ఎత్తుగడ లేదా ఇంకేమన్నా ఉందా అసలు? ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సభలు చూసినా ఆయన చెప్పిందే చెప్తున్నారు, కొత్త అంశాలు లేవు. అదేనండి, అంటే జనం తన వెనక ఉన్నారు అని చూపించుకోకపోతే కనీసం పోలింగ్ చేయటానికి మనుషులు కూడా దొరకరనే భయం ఒకటి వెంటాడుతున్నదండి. మామూలు ఇప్పటి వరకు ఏంటంటే ఈయన మొత్తం ఈ వాలంటీర్ల మీద ఆశలు పెట్టుకున్నాడు, మొత్తం ఈ వాలంటీర్లే తనకి పోలింగ్ చేసి పెడతారో అనుకున్నాడు. వాలంటీర్లు ఇప్పుడు మొత్తం అంత మారిపోతున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళని ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు. అందుకనే వాలంటీర్లకి కవర్లలో డబ్బులు పెట్టి ఇస్తున్నాడండి. ఆ తర్వాత ఇప్పుడు సచివాలయం స్టాఫ్ వాళ్ళు జనాన్ని తీసుకురాలేదని చెప్పి విశాఖపట్నంలో దాదాపు 100 మందికి సెక్రటేరియట్, గ్రామ సచివాలయ వార్డు వీళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చారండి. అంటే వాళ్ళు కూడా జన సమీకరణ చెయ్యాలి, చెయ్యకపోతే వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత, అంటే రూలింగ్ పార్టీ వచ్చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా తిప్పుకోవాలి
అసలు మనం ఇంకొక విషయం ఆలోచించాలండి. చెప్పండి. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ రోజున వ్యక్తం కావటం కాదు, గడప గడపకి మన ప్రభుత్వం అని ఫస్ట్ కార్యక్రమం అండి వీళ్ళు తీసుకున్నది. పార్టీ తరఫున చేద్దాం అనుకున్నారు, పార్టీ తరఫున చేస్తే పరువు పోతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం తరఫున చేశారు. ఫస్ట్ ఆ కార్యక్రమం గడప గడపకి వైసీపీ అండి, దాన్ని గడప గడపకి మన ప్రభుత్వం కింద మార్చారు. అది అటర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మా నమ్మకం నువ్వే జగనన్న అన్నారు, స్టిక్కర్లు అతికిచ్చారు. ఏది చేశారు? ఈ కార్యక్రమాలన్నీ కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నాయండి. అంటే దాదాపుగా 2.5 సంవత్సరాల కిందటి నుంచే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత మొదలైంది. అది ఆయన గ్రహించి కాబట్టి జన సమీకరణలోకి వెళ్తున్నారు. ఆ జన సమీకరణలోకి వెళ్తున్న కారణం అదండి. ఇప్పుడు ఏంటి అంటే మొత్తం టికెట్లు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అన్ని మార్చాడు, ఏమీ స్పందన రావట్లేదు. ఈ స్పందన ఏమి రాకపోయేసరికి ఏమైందంటే ఇప్పుడు అసలు పోలింగ్ ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితికి వచ్చేస్తామేమో అన్న భయంతో జనం అందరూ నా వైపు ఉన్నారు అని చూపించుకోవాలన్నమాట. దానికోసం ఈ తాపత్రయపడుతున్నాడు. ఇందాక కిరణ్ గారు చెప్పిన విషయాల్లో ఒకటి, అసలు అదే ఆయన వారే మనిషికి 150 రూపాయలు, 40 రూపాయలు నలుగురు మనుషులు, ఎంత అన్యాయం అండి. ఇంకొకటి స్పెషల్ స్టేటస్, నేను స్పెషల్ స్టేటస్ చంద్రబాబు తెచ్చాడని అడుగుతాడేంటి? 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నది ఎవరు? ఆయన అధికారంలో ఉంది మర్చిపోయి నేను ప్రతిపక్ష నేతగానే మాట్లాడుతున్నారు. ఇంకా మాట్లాడుతున్నాడు అంటే పాత స్పీచ్ మళ్ళీ తీసుకొని చదువుతున్నాడా ఏంటో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు అంటాడు. ఈ తరహా అంటే ఇవన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే వాళ్ళెవరో రాసిచ్చారు, వీళ్ళెవరో రాసిచ్చారు కాదండి, ఇతనే చెప్పి రాయించుకుంటాడు ఈ విధంగానే. ఇదంతా కూడా ఈయన ఐడియాలే. వాడు ఎవడో స్పీచ్ రాసిచ్చేవాడు ఐడియా కాదు ఇది. ఈయన ఐడియాతోటే ఈయన మాట్లాడుతుంటాడు. అన్ని మర్చిపోతానేమో అని చెప్పి వాళ్ళ చేత పాయింట్లు రాయించుకుంటాడు అంతే. అందువల్ల మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా చూస్తే ఏమవుతుంది, ఏమనిపిస్తుంది అంటే మొత్తం అంటే ఓడిపోయే ముందర ఏ విధంగా ఉంటుంది అనే ప్రాసెస్ మనకి తెలుస్తూ ఉన్నదండి. ఆయనే ఆవిష్కరిస్తున్నారు ఆయన సభల ద్వారా. ఆవిష్కరిస్తున్నారు, కిరణ్ గారు చెప్తున్నాడు. మీరు ఒక సభ పెడితే లేకపోతే ఏదన్నా ఒక మీటింగ్ పెడితే పర్మిషన్స్ ఇవ్వరు, జీవోలు వస్తాయి. మీరు మీటింగ్లు పెట్టడం వల్ల మనుషులు చచ్చిపోతున్నారని జీవోలు తెస్తారు. మరి బస్సులు ఇవ్వరు. మరి ఇక్కడ బస్సులకి మీరు వీళ్ళు మీటింగ్లు పెడితే మనుషులు చనిపోరా, ఇబ్బందులు ఉండవా? అదేనండి ఇప్పుడు జగన్మోహన్ ప్లస్ ఆయన నిన్న ఒక మాట అన్నారు, 99% హామీలు మేనిఫెస్టో అమలు చేశాను. అవును, నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని అంటే అడుక్కున్నాడు ఓ రకంగా, నన్ను గనక గెలిపించకపోతే పథకాలన్నీ ఆపేస్తారు అంటే, నువ్వు పథకాలు ఆపడానికి నువ్వు అభివృద్ధి చేస్తే కదా, నువ్వు అప్పులు తెచ్చి పథకాలు నువ్వు ఇచ్చేదేంటి? ఇప్పుడు నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఒక అభద్రతా భావం ఉంటే నిన్న నైట్ నుండి ఇంకా అభద్రతా భావం నిన్నటిదాకా 60% ఉందేమో, నిన్నటి నుండి ఆల్మోస్ట్ 80-90%కి వెళ్ళిపోయాడండి. ఎందుకంటే మీకు జగన్ తెప్పించుకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే వాళ్ళ సాక్షి మీడియాను వాళ్ళ సొంత సర్వేలు చేయించుకుంటే జనసేన టీడీపీ కలిస్తే 120 సీట్లు వస్తాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ అగైన్ రీసెంట్ గా 2 days బ్యాక్, ఎందుకంటే మీడియాలోనూ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అని అంటున్నారు కదా, దాని ప్రకారం మళ్ళీ ఇంకోటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటే 145+ అని వచ్చిందండి. నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక అభద్రతా భావంతో మాట్లాడటానికి కూడా ఈ రిపోర్ట్ కూడా ఒక కారణం. ఎందుకంటే ఒక సీఎం లెవెల్లో ఉండి పక్కన ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ పెట్టుకుని తనకు ఒక మీడియా పెట్టుకుని తర్వాత కొంత బయట సర్వేలు మీడియా సంస్థలు సర్వేలు పెట్టుకుని, ఎందుకంటే జనరల్గా ఏ పొలిటీషియన్ చేస్తారు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిరోజు రిపోర్ట్స్ తెప్పించుకుంటూనే ఉంటారు, మీడియా రిపోర్ట్స్, ట్రేడ్ రిపోర్ట్స్ కానీ మీడియా రిపోర్ట్స్, క్యాండిడేట్ రిపోర్ట్స్ అన్ని. అలా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రోజు రోజుకి ప్రజల్లో అసహనం పెరిగిపోతుంది, రేపొద్దున నేనేమని బయటికి వెళ్తే అని ఒక అంటే కుటుంబంలో వెళ్ళేశారు ఆయన్ని. మీకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఊర్లో ఒక దొంగ 1-2 దొంగతనాలు చేస్తే ప్రజలు పట్టించుకోలేదండి. తర్వాత ఆ దొంగ ఊర్లో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి 4 దొంగతనాలు ఎక్కువ చేసేటప్పటికి ప్రజలందరూ ఏం చేశారంటే వీడిని చెట్టు కట్టేసి కొట్టాలి అని ప్రజలందరూ ఒక తాటి మీదకి వచ్చి
ఆ దొంగని పట్టుకుని కొట్టారు. అంటే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చేసే అన్యాయాలు అరాచకాలని ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కలిస్తే ఏదో ఎందుకంటే తను దొంగగా ప్రూవ్ అయిపోయాడు, ఏం చేయని దొంగగా. ఇప్పుడు ఈ 3 పార్టీలు కలిసేటప్పటికి నేను సింహం సింగిల్ గా వస్తాను, నువ్వు సింగిల్ గా వస్తే మేనిఫెస్టో చూపించారు, లేకపోతే 2014ది అసలు 99 హామీలు అమలు చేశాం, మోసం అంటే మీరని అంటున్నారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏం తీసుకొచ్చాడండి, దానికి పేర్లు మార్చడం తప్ప రకరకాల పేర్లు. అంటే పాత ఏమంటారు, పాత సీసాలో కొత్త సారా అని జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలన్నీ గత ప్రభుత్వంలో ఇచ్చినాయి కదా, నువ్వు కొత్తగా చేసేదేంటి? నువ్వు ఏదైనా కొత్తగా చేసేదంటే చంద్రబాబు నాయుడు గారు కియా తీసుకొచ్చాడు అనంతపూర్కి, నువ్వు ఇంకోటి దాని బాబునాయుడు అంబటి రాంబాబు గారు ఒకటి అన్నాడండి, ఇలాంటి మోసకారు ముఖ్యమంత్రి అని డైరెక్ట్ గా ప్రజల్లో. ప్లీజ్ ప్లీజ్ ఇదిగోండి కెమెరా ఫోకస్. ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదిగోండి ఇది మోసగాడు కావాలా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది త్వరలో అని మనం చేస్తున్నా. ఇదిగోండి అంటే ఈ నాయకులండి జగన్మోహన్ రెడ్డి దగ్గర నిజంగా జగన్మోహన్ రెడ్డి పెద్ద జగన్మోహన్ రెడ్డి యాక్టర్ అనుకుంటే వీళ్ళు అసలు సైడ్ ఆర్టిస్టులు అండి. వీళ్ళు మామూలుగా బయట ఒక రకంగా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి దగ్గర భయభ్రాంతులతో, లోపల చెప్పి ఒరిజినల్ ఇదండి, ఒరిజినల్ ఇది. రామ్ కుమార్ గారు అయితే సార్ మేడం కంగారులోనో నిజాలైతే చెప్తున్నారు, ఇస్తాను ఒక్క నిమిషం. ఇప్పుడు రేపు 17వ తేదీన చిలకలూరుపేటలో మీ ముగ్గురు మరి ఒకే వేదిక మీదకి వస్తారనేది ఒక చర్చ. సో మోదీ గారు వస్తున్నారు ఆ రోజు సభకి, మరి ఆ రోజు కూడా మీకు బస్సులు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఏం చేస్తారు? మీ సభలకు కూడా జనాలు వచ్చి మనుషులు చచ్చిపోతారని చెప్పి అలా చెప్పి కొత్త కొత్త జీవోలు వస్తే ఏం చేస్తారు? కిరణ్ గారు అంటున్నారు మనసులో మాట వీళ్ళు బయట పెట్టేస్తున్నారని. ఇంకా మోడీ గారు వస్తున్నారా లేదా అనే దానికి ఇంకా నేను సమాధానం చెప్పలేను, ఎందుకంటే అది ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి. ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ సభలకు వచ్చేటప్పటికి బస్సులు అన్నారు చూసారా, అసలే డొక్కు బస్సులు, ఎప్పుడు చక్రాలు ఊడిపోతాయో తెలియట్లేదు, ఎప్పుడు ప్రాణాలతో చివరి దాకా వెళ్తామా లేదో అనేది ప్రజలు డౌట్ పడుతున్నారు. కానీ తప్పక వెళ్తున్నారు. అది కూడా అయితే మోకాల్లో గోతుల్లో కింద మీద పడేటప్పటికి ముందు చక్రాలు పడతాయో తెలియదండి, వెనకాల చక్రాలు పడతాయో తెలియదు. ఆ బస్సులు కూడా ఇవ్వకపోతే ఆర్టీసీ వాళ్ళని కొట్టే పరిస్థితి వచ్చేస్తుంది ఈ సభ జరిగే రోజుల్లో. చంద్రిక గారు ఈ ఉన్న డొక్కు బస్సులు కూడా పట్టుకుపోతుంటే నేను ఎక్కడో పేపర్ లో చూశానండి, ఎవరో ఒక మహిళ ట్రీట్మెంట్ చేయించుకుని యూరిన్ బ్యాగ్ లో పాపం పెట్టుకున్న ఆవిడ కూడా బస్సుల కోసం వెయిట్ చేస్తుందండి. నిరుపేదలందరూ కూడా ఇలా చేస్తుంటే సభల కోసం ఈ బస్సులు పట్టుకుపోతున్నాడు, అది కూడా బలవంతంగా. ఇంకొకటి ఏంటంటే వాలంటీర్లకి ఎంత ప్రెషర్ ఉందో మీకు తెలియదు ఈ సభల కోసం చేయడానికండి. వాళ్ళు ఒక గ్రూప్ లో వాలంటీర్ పెడితే మీరు రాకపోతే ఇవన్నీ ఆగిపోతాయని బెదిరిస్తున్నారంట చూసారా. మా గ్రూప్ లో మా కాకినాడలో ఒక జగన్నాథ్ లో ఒక నాయకుడు ఉంటే కొట్టాడు, మీ ఏంటి ఇవన్నీ మీ జేబుల్లో నుంచి ఇవ్వట్లేదు, మీకు రాకపోయినా ఉన్న పథకాలంటూ ప్రభుత్వం ఇస్తే అది వస్తుంది, అందరికీ వస్తుంది, కట్ చేయలేదు కాబట్టి పాపం ఆవిడ మళ్ళీ ఇంటికి వచ్చి సారీ చెప్పింది. ఇవన్నీ మేము బయట పెట్టేస్తామంటే పేర్లు నేను చెప్పట్లేదు కానీ ఏ విధంగా జరుగుతుందని చెప్తున్నామండి. అలాగే ఈ వాలంటీర్లకు వాళ్ళు ఇచ్చే జీతం ప్రభుత్వం ఇస్తుంది అనుకుంటున్నారా ఏంటండి? మనలాంటి ఇళ్లలో 100 ఏళ్ళకి 50 రూపాయలు చొప్పున కలెక్ట్ చేస్తే వాళ్ళు శాలరీ ఇచ్చేస్తున్నారు, చెత్త మీద వాళ్ళకి శాలరీలు ఇస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే అండి, ఇదేదో గవర్నమెంట్ జాబ్ అనుకుని జాయిన్ అయిపోయారు వాలంటీర్లు. అసిస్టెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ వాళ్ళు కూడా వచ్చేసారు గవర్నమెంట్ జాబ్ అంటే మాకేదో వస్తుందని. వాళ్ళందరూ కూడా మోసపోయే జీవితంలో అని వాళ్ళకు కూడా ఏదో గుణపాఠాలు నేర్చుకున్నారు. టైం గడిచిపోయింది, కొత్త వాళ్ళందరూ అక్కడ ఆ స్లాట్స్ ఆక్యుపై చేసేసారు. ఇంకోటి కూడా చెప్తారు, మాకు ఇంత ఓటింగ్ ఉంది ఇంత ఓటింగ్ ఉందని మమ్మల్ని చూసి చెప్తుంటారు ఈ కబుర్లు. నేను ఏదో 9 ఓటు జారేనో మరి కావాలన్నారో కానీ ఏమండి మాకు అంతే బలం ఉంటే మమ్మల్ని చూసి ఎందుకు భయపడాలి? మా నియోజకవర్గంలో పెద్దాపురంలో ఈయన వస్తే మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇల్లు ఓపెనింగ్ కోసం ఆయన వస్తున్నానని చెప్తే మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము లెటర్ పెడితే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. మరి మా బలం గురించి మాట్లాడే ఈయన హౌస్ అరెస్ట్ చేయాల్సిన పని ఉందా? సీఎం ఈ బేసిక్ గా ఒక మాట ఏంటంటే చంద్రిక గారు, 4 గోడల మధ్యన ఉండడం అలవాటు అయిపోయిందండి చిన్నప్పటి నుంచి. తర్వాత పాపం అనుకోని పరిస్థితుల్లో కూడా 4 గోడల మధ్యకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చినా సరే ఆ వాతావరణం నుంచి బయటకు రాలేకపోతున్నాడు. ప్రజలు చూస్తుంటే షేక్ అనమాట అండి. మీకు మనల్ని కాదు, వైసీపీ నాయకులు వచ్చి కలవాలన్నా కూడా 1 arm డిస్టెన్స్ లో ఉంటారు. మీరు అన్ని చూస్తే బ్యారికేడ్ అరేంజ్ చేసేసి అది దాటి ఆయన ఉన్నాడు.
అలాంటి 1 hour వాళ్ళతోనే distance అంటే మరి పాదయాత్రలు చేసినప్పుడు అందరినీ కూడా ముద్దులు పెట్టారు, హగ్గులు చేసుకున్నారు. ఏమండి ఇప్పుడు అదే చెప్తున్నాను, అప్పుడు ముద్దులన్నీ ఇప్పుడు బుద్ధులు అవుతాయని భయం. ఎందుకంటే ఇవ్వట్లేదు, అప్పుడు ఇస్తాడు 1 ఛాన్స్ అని అనుకున్నారు. ఇప్పుడు ఓన్లీ 1 and only 1 ఛాన్స్, నో మోర్ సెకండ్ ఛాన్స్. దీంతో ఆయన ఎక్స్ సీఎం జీవితకాలం మిగిలిపోతుంది, కానీ ఇంకొకసారి మాత్రం ఆయన అవడు చంద్రిక్ గారు. రైట్ సార్. కిరణ్ ఏమండి, గారు, ఒక మాట ఆఖరి మాట ఒకటి చెప్పనివ్వండి. చెప్పండి. యూపీలో ఒక సన్యాసి యోగి ఆదిత్యనాథ్ గారు పాలిస్తే 74,000 కోట్ల నిధులు మిగిలేని, ఇక్కడ లక్షల కోట్ల అప్పులు మన సన్నాసి పాలిస్తే అదండి ఏపీ రాష్ట్ర పరిస్థితి. రైట్. కిరణ్ గారు, కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. మేడం, ఇందాడ అందరు చెప్తా ఉన్నారు సలహాదారులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాసిస్తారంటే కరెక్టే మేడం. ఎందుకంటే సలహాదారులను ఎందుకు పెట్టుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్లేట్లో మన బిర్యానీ పథకం కింద వాళ్ళందరూ ఇంతకుముందు ఈయనకి పనిచేసి ఉన్నారు కాబట్టి, ప్రభుత్వ సొమ్ముని అప్పనంగా వాళ్ళకి కట్టబెట్టాలి కాబట్టి వాళ్ళకి ఒక జీతం అనేది ఒక ఇస్తూ వీళ్ళని ఒక షీల్డ్ కింద పెట్టుకున్నాడు. అంటే ఈయనకి సలహాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎవరి సలహాలు వినే పరిస్థితి లేదు, ఎవడైనా ఆయన మాట వినాల్సిందే. అది సలహాలు మంచి జరిగితే అది ఆయనకు వస్తుంది, సలహాలు విని అదేమన్నా చెడు జరిగితే ప్రభుత్వానికి. ఇది వాళ్ళు గవర్నెన్స్ అన్నప్పుడు ప్రజలతో ఉన్నప్పుడు ఇట్లా మ్యాట్లేసి గ్రాఫిక్స్ లేసి చూపిస్తే, ఈ రోజు సెల్ ఫోన్ లో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏ టెక్నిక్ ఎట్లా ఉందని సినిమా ప్రోమో వచ్చిన దగ్గర నుంచి రిలీజ్ చేసి చూపిస్తున్నప్పుడు ఇంత మాయాజాలం చూపిస్తే ఇది పరాకాష్ట కదా మేడం. ఫస్ట్ నుంచి కూడా అదే అభద్రతా భావం జగన్మోహన్ రెడ్డి గారికి. పాదయాత్రలో వచ్చిన జనం కూడా గ్రాఫిక్స్ పాదయాత్రలో ఎక్కువ జనం వచ్చిందని చూపించింది కూడా గ్రాఫిక్స్. అదే చెప్తా ఉన్నానండి, ఈ గ్రాఫిక్స్ రోగం అనేది, ఈ విఎఫ్ఎక్స్ రోగం అనేది ఈ రోజు వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి గారికి. లేనిది ఉన్నట్టు చూపించడం, ఉన్నది లేనట్టు చూపించడం పాదయాత్ర అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటే. ఈ రోజున ఎంతమంది ప్రజలు రాకపోయినా కూడా ప్రజలు వచ్చినట్టు ఎందుకు చూపిస్తా ఉన్నారంటే, ఎమ్మెల్యేలు పారిపోతారు, ఈయనకి పనిచేసే వాళ్ళు పారిపోతారు, వాళ్ళల్లో ఒక జోష్ నింపటం కోసం, వాళ్ళల్లో ఉత్సాహం నింపటం కోసం వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు. చాలా టైం పట్టింది. వాళ్ళు 5-6 ఏళ్ల నుంచి అదే దొంగ పనిలో ఉన్నారండి. కానీ మనకు తెలియటం కోసం, అతను దొంగ అని తెలియటానికి ఇంతకాలం పట్టింది. అంబటి రాంబాబు గారు కూడా ఇందాక మీరు ప్లే చేసిన వీడియోలో అతను అక్కసు వెళ్ళగక్కాడు. అతని మనసులో నాకు సీట్ ఉందా లేదా, నన్ను మోసం చేశాడు, మోసగాడు అని చెప్పి లోపల అనుకుంటున్నాడు. లోపల రిపీట్ చేసుకుంటా ఉంటే అది బై మిస్టేక్ బయటకు వచ్చేసింది. అది వేరే వాళ్ళ పేరు చెప్పబోయి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పేసి నాలుగు ఖర్చుకున్నాడు. తర్వాత ఆయనకి బెల్ ట్రీట్మెంట్ ఉంటుంది సినిమాలో చూపించినట్టు. ఏం లేదు మేడం, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తన తండ్రి చనిపోయాడని చెప్పి 400 మంది చనిపోతే ఓదార్పు యాత్ర చేశాడు కదా. ఈ రోజున జగన్ ఆ భూము లేదంటే క్యాపిటల్ అలాంటి మందులు కనిపోయి అలాంటి మందు దాగి ఈ రోజున ఆల్మోస్ట్ 20,000 మంది పైగా చనిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డికి తన తండ్రి చనిపోతేనే ఓదార్పాత చేసినప్పుడు నువ్వు ఏదైతే గవర్నమెంట్ మద్యం అమ్మి నీ ప్రభుత్వంలో చనిపోతే ఎవరైనా ఒక్క ఓదార్పు చేశాడండి? అంటే జగన్మోహన్ రెడ్డికి అసలు ప్రజల గురించి పట్టదు. ఎందుకంటే ఒక్క చిన్న పాయింట్ పట్టదు. ఇందాక ఒక అంబటి రాంబాబు గారు డైరెక్ట్ గా బయటకు చెప్పాడండి, ఇలా అనిల్ కుమార్ గాని, రోజా గాని, జోగి రమేష్ గాని రేపు పొద్దున్న చాలా మంది వస్తాయి ఇవన్నీ ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే వాళ్ళ లోపల ఇంటర్నల్ టాక్ ఏదైతే ఉందో అది బ్లాస్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఆపుకోలేరు, ఫ్రస్ట్రేషన్ బయటకు వస్తాయి.